చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనంలో, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఈ భూమిని కడిగ చీకటి కమ్ముతున్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంతా చదవండి. ప్రతి వర్డ్ ప్రామిస్, ప్రాఫెసీ. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ప్రవచనాలు. ఎస్పెషల్లీ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు 22 కాదు, 50 వాగ్దానాలకు పైపడిగా మనకు తెలియపరుస్తున్నాయి. బైబిల్లో ఉన్న అన్ని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడకపోయినా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడితే మీరు ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడి పరలోకాన్ని మీరు స్వాధీనపరచుకోగలుగుతారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 22 వచనంలో రాయబడిన అన్ని వాగ్దానాలు నెరవేర్చబడకపోయినా పర్వాలేదు, మొదటి వచనంలో ఉన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడితే అదే చాలు, మీ జీవితం ధన్యమైపోతాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఇక్కడ ప్రవచనం ఏంటంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతున్నాయి. యెహోవా మహిమ, అదే ప్రవచనం, అదే వాగ్దానం. యెహోవా మహిమ మీ కుటుంబంలో కనబడబోతుంది, మీ జీవితంలో కనబడబోతుంది, మీ సంఘంలో కనబడబోతుంది, మీ పిల్లల జీవితంలో కనబడబోతుంది. యెహోవా మహిమ చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. యెహోవా మహిమ ఉదయించాలంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ ఎ కండిషన్ ఉంది. వాట్ ఈస్ దట్ కండిషన్? ప్రభు అంటున్నాడు, లెమ్ము, రైస్. ఎవరిని చూసి లెమ్మంటాం? నిలబడే వ్యక్తిని చూసి లెమ్మంటామా? పరిగెత్తే వ్యక్తిని చూసి లెమ్మంటామా? లేకపోతే ఎక్కే వ్యక్తిని చూసి, పైకి ఎక్కే వ్యక్తిని చూసి లే అంటామా? ఎవరిని చూసి లేరా అంటాం? పడి ఉన్నవాడిని చూసి, పడిపోయిన వ్యక్తిని చూసి, లేకపోతే నిద్రపోయే వ్యక్తిని చూసి కొట్టి లే అంటాం. ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఎవరైనప్పటికీ దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ఉదయించబోతుంది. నా దృష్టిలో అయితే మీరు విశ్వాసం ఉంచితే మాత్రం ఈ వారంలోనే దేవుని మహిమ మీ జీవితంలో ఉదయించబోతున్నాయి. God's glory going to shine upon you, shine upon your family, shine upon your church, shine upon your heart. నీ హృదయంలో ఆ యెహోవా మహిమ ఉదయించబోతున్నాయి, నీ జీవితంలో ఉదయించబోతున్నాయి. లెమ్ము, తేజరిల్లుము అనే మాటలకు కనపడేది ఏంటంటే, లోబడు. ఒకవేళ లోబడితే యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తాయి. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని మహిమ మీ జీవితంలో ఉదయించడానికి షరతు ఏంటి? మొదటి షరతు, దేవునికి లోబడండి. ఒబే టు గాడ్. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నీ మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయా దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆలోచనకర్తల ద్వారా మాట్లాడుతున్నాడు, పెద్దల ద్వారా మాట్లాడుతున్నాడు. నో మ్యాటర్ హౌ గాడ్ స్పీక్ టు యూ, నీతో దేవుడు ఎలాగా మాట్లాడుతున్నాడు అనేది కాదు, దేవుడు ఎలాగా నీతో మాట్లాడినా నువ్వు దానికి విధేయత చూపిస్తే, ఐ ప్రామిస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, definitely from today you will see the glory of God will shine upon you. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకండి దేవుడు భూ సంబంధమైన వాగ్దానమే చేశాడు. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? 10 commandments given to Israel because of God wants to bless earthly.
భూసంబంధంగా వారిని ఆశీర్వదించాలనుకున్నాడు. వాగ్దాన భూమిని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు పదాజ్ఞించాడు. ఉదాహరణకి చూడండి, ద్వితీయోపదేశ కాండంలో పరలోకాన్ని గురించి ఏమైనా వాగ్దానం ఉందేమో చూడండి. నాకు ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు దేవుని మాటను శ్రద్ధగా వింటే ఈ భూజనుల అందరిలో నువ్వు ఈ భూమిలో ఆశీర్వదించబడతావు. కొత్త నిబంధనలో మీరు గనక దేవుడికి లోబడితే భూసంబంధమైన ఆశీర్వాదం మాత్రం కాదు, పాత నిబంధనలో రాయబడిన ప్రకారం, పాత నిబంధనల కాలంలో ప్రకారం భూసంబంధంగా ఆశీర్వదించబడతో పాటు ఎవరెవరైతే దేవుడికి విధేయులు అవుతున్నారో వాళ్ళందరినీ దేవుడు తన ధవల సింహాసనములో కూర్చుండబెడతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇది ఒక గ్రేట్ బ్లెస్సింగ్స్. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే మేము ఇద్దరు ఏకమైపోతాం. దేవుడు అంటున్నాడు, నేను ఆయన ఏకమైపోతాం. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి ప్రారంభించబడుతుందంటే తలుపు యొద్ద తడుతున్నాను, ఎవడైనా తలుపు తీస్తే. నువ్వు తలుపు తీసావు అనుకో, దేవుడు తలుపు తట్టినప్పుడు అర్థం ఏంటి? నువ్వు దేవునికి లోబడ్డావు అని అర్థం. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నేను తలుపు యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా, నాకు లోబడినడలా. నువ్వు లోబడకపోతే తలుపు తీయవు, వాడికి నా సింహాసనాన్ని అప్పగిస్తాను అంటున్నాడు. పరలోకాన్ని వాడు స్వాధీనపరుచుకుంటాడు అంటున్నాడు. ఈరోజు లెమ్ము తేజరెలుము అనే మాటకు అర్థం ఏంటంటే, లోబడు, దేవునికి లోబడు, వాక్యమైన దేవునికి లోబడు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే మనస్సాక్షికి లోబడు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. మనస్సాక్షి అంటే దేవుడు ఆత్మ, మన ఆత్మ కలిసేది మనస్సాక్షి. ఎక్కువ శాతం మన ఆత్మీయ జీవితంలో అంతంత మట్టుకు ఎదుగుతూ ఉంటే దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడటం కూడా కష్టం. అప్పుడు దేని ద్వారా మాట్లాడతాడు? మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనస్సాక్షి గద్దించినప్పుడు మనం ఖచ్చితంగా లోబడాలి. మొదటిగా లెమ్ము తేజరెలుము అనే మాటకు అర్థం ఏంటంటే లోబడు అని అర్థం. దేవునికి ఇప్పుడైనా లోబడు, బాప్టిజం విషయంలో లోబడు, పరిశుద్ధాత్మ విషయంలో లోబడు, దశంభాగ విషయంలో లోబడు, అర్పణ విషయంలో లోబడు, సమర్పణ విషయంలో లోబడు, దేవుని యొక్క వాక్య విషయంలో లోబడు. ఎంతెంతకు లోబడతామో అంతంతకు యెహోవా మహిమ మీ మీద ఉదయించటాన్ని మీరు చూస్తారు. ఇంతకు మహిమ అంటున్నాను. ఏంటి మహిమ? దేవుని యొక్క సంపూర్ణమైన శక్తియే మహిమ అని పిలుస్తున్నాం. సర్వశక్తియే మహిమ అని పిలుస్తున్నాం. సంపూర్ణమైన శక్తి, దాన్నే మహిమ అంటాం. కబేడ్ అనే వర్డ్ గ్రీక్ పదం వాడబడుతుంది. అంటే హెవీనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బరువు, బలము, సంపూర్ణమైన బలము దిగి వస్తే మనం తట్టుకోలేము. ఇంకా మన శరీరం తట్టుకోలేవు, పడిపోతాం. యోహాను అపోస్తలుడైన యోహాను చెప్పినట్టు ప్రభు యొక్క మహిమను చూడగానే, ప్రభుని చూడగానే సచ్చినవాడు వలె పడిపోయాను అంటున్నాడు. అలాగ అయిపోతాం. ఈరోజు అటువంటి మహిమ మీ జీవితంలో క్రియ చేయబోతున్నాయి. యెహోవా యొక్క వెలుగు మీ మీదకి ఉదయించబోతుంది, మీ ఇంటిలో ప్రవేశించబోతుంది, మీ కుటుంబంలో ప్రవేశించబోతుంది. కేవలం మీ మీద కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీలో వెలుగు వచ్చేయాలి. ఇంకా మహిమ వచ్చేయాలి. వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోమని చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతాయి. లే అని ఎవరిని అంటామంటే
నిద్రపోయే వ్యక్తిని. ఆత్మీయంగా నిద్రపోయే అనుభవాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఆ నిద్ర నుండి మీరు లేవాలి. అనేక మంది ఆత్మీయంగా నిద్రపోతున్నారు. ఈ దినాల్లో నిలువెచ్చని స్థితిలో చాలామంది కనపడుతున్నారు. అయ్యో, నేను ప్రభులో బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ తపన ఈరోజు చాలామందిలో లేదు, చీలించిపోతున్నాయి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రపోతున్న నువ్వు ఏం చేయాలి? లేవాలి అంటున్నాడు. మృతులో నుండి లేవాలి. నిద్రపోతున్న వారు ఎవరంటే మృతులతో పాటు నిద్రపోయేవారు, మృతులతో పాటు పాతి పెట్టబడిన వారు. మృతులు ఎవరు? రోమాపత్రిక 6:23లో, యెహెజ్కేలు గ్రంథం 18:20లో రాయబడి ఉంది. మృతులు ఎవరంటే, మృతులు అంటే పాపము చేత చనిపోయిన వారు, పాపముతో సంఘభావం తెలియపరిచిన వారు, పాపులతో జదకట్టిన వారు ఎవరైతే ఉన్నారో, స్నేహం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే లేవాలి అంటున్నాడు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. ఇది చాలా కష్టం. కొంచెమంది స్పెషల్ ఎవరెవరైతే అన్నిళ్ళ నుండి ప్రభు నమ్ముకున్నారో వాళ్ళకి ఇది చాలా కష్టం, చాలా ఛాలెంజ్తో కూడిందనమాట. కానీ ప్రభు కోసం మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఏమి? పొత్తు ఎక్కడా? దేవుని మందిరానికి విగ్రహాలకును సంబంధమేది? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు చదవండి. అవిశ్వాసులతో విశ్వాసులకు పాలెక్కడిది? దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాం. తర్వాత 17వ వచనంలో అంటున్నాడు, మీరు వారిని విడిచి. ఇది ఒక స్పిరిచువల్ వార్ఫేర్కి సంబంధించింది. అవిశ్వాసులతో జతపరచబడినప్పుడు, దేవుని నమ్మని వారితో, దేవుని కాని వారితో మనం జతపరచబడినప్పుడు, ఇక్కడ కాదు, మీ దగ్గర కాదు, ఆత్మ సంబంధమైన మండలంలో తేడా జరిగిపోతున్నాయి. ఇంటిలో చీకటిని మీరు ఆహ్వానించకూడదు. అది మనుషుల రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ, ఇంకొకటి కానీ ఇంటిలోనికి చీకటి రానియకూడదు. మనం వెలుగు సంబంధము. క్రైస్తవులు కూడా కొంతమంది యేసుప్రభు బొమ్మ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తప్పది. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన ఆత్మయే ఉన్నాడు. నువ్వు ఎలాగ స్వరూపం తీసి పెడతావు? ఏదో పిచ్చి గిత్తలు వేసి ఇదే నువ్వు అని నీకు చూపిస్తే మీరు హ్యాపీ అవుతారా? సంతోషపడతారా? మూతి ఏమో ఒకలాగా ఉంది, చేతులం అలా ఉంది, అలా ఉంది, ఇలాగ చూపిస్తే మీరు ఆర్ యు లైక్ ఇట్? మీరు ఇష్టపడతారా? చీ, నా బొమ్మ నుండి ఇలా వేస్తావేంటి చెప్పి నేనైతే పాటను కొట్టేస్తాను. మరి దేవుడి బొమ్మను అలాగా నీ ఇష్టానుసారంగా బైబిల్లో రాయబడింది, తండ్రిని చూసిన వాడు ఎవరు లేడు, యేసుని చూసిన వాడు ఎవరు లేడు. అప్పుడు చూశారు వాళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారా ఏంటి? ఎవరికి నచ్చిన బొమ్మను వేసుకుని ఇదే దేవుడు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అన్నమాట. మన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. వాక్యాన్ని హక్ చేసుకోవాలా, వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని ఒప్పుకోవాలి. అది నీ జీవితానికి ఆశీర్వాదం అవుతాయి. మూడవది, మహిమ ఎవరి మీదకి వస్తాయి అంటే పడిపోయి దేవుని స్వరం విని లేవటానికి ఇష్టపడిన వారందరి జీవితంలో మహిమ కనపడతాయి. పడిపోయిన వాడిని చూసి లే అంటాం. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు. యెషయా ప్రవక్త సేవకి వచ్చేసరికి
ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మీరు ఆ చరిత్ర చదివితే, బైబిల్ బ్యాక్గ్రౌండ్ చదివితే మీకు అర్థమవుతాయి. అందరూ పాపములో మునిగి తీరుతున్నారు, రకరకాల శోధనలో పాపములో ఉన్నారు. వారిని చూసి ప్రవచించుకుంటూ వస్తున్నాడు. అప్పుడే చెప్తున్నాడు, అబ్బా మీలో ఉన్న చీకటి అంత త్వరగా తొలగిపోదు, మెస్సియా రావాలి, యేసుక్రీస్తు యేసు అన్నవాడు దేవుని కుమారుడుగా పుట్టాలి, అప్పుడే మీ చీకట్లన్నీ పోతాయని అంటూ లే అంటున్నాడు. ఇప్పుడు మీరు లేవాలి, పడిపోయిన వారందరూ లేవాలి. ఎవరో ఒకడు అడిగి ఉంటాడు, లేస్తే నీ మాట విని నేను లేస్తే, అప్పుడు రెండవ మాట యెషయా ప్రవక్త పలికి ఉంటాడు, నీ మీదకి యెహోవా మహిమ ఉదయిస్తాయి, నీ మీదకి యెహోవా మహిమ ఉదయిస్తాయి. దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి నీ యొక్క జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రత్యక్షం అవటానికి ప్రారంభిస్తాయి. ఎవరెవరు పడిపోయి ఉన్నారో ఆత్మీయంగా, మీరు లేచే సమయం. కొంతమంది ప్రార్థనలో పడిపోయారు, ప్రార్థనలో పేదరులాగా నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ప్రభు అంటున్నాడు, లే, నీ ప్రార్థన జీవితం శూన్యమైపోయింది, ఇంకా ఎంతకాలం ఇలాగ ఉంటావు, లే. తెల్లవారు లేచి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థనయే మనల్ని ప్రకాశింపజేస్తాయి. దేవుడితో ఉన్న సహవాసమే మనలో వెలుగును తీసుకుని వస్తాయి. దేవుడితో ఉన్న ఆ వెలుగు, ఆ మహిమ ఎప్పుడు ప్రత్యక్షమవుతాయంటే మనం దేవునితో గడిపినప్పుడు. పడిపోయిన మీరు లేవాలండి. ముగ్గురు కొరకు దేవునికి మహిమ రెడీగా ఉంది. ఆ మహిమ కనుక మీ మీద పడితే మీ జీవితం ధన్యమైపోతాయి, విడుదల వచ్చేస్తాయి, అద్భుతం జరిగిపోతాయి, మేలు జరిగిపోతాయి, స్వస్థత లేని వాళ్ళకు స్వస్థత జరిగిపోతాయి. కుటుంబంలో బయట లోపట ఏ గొడవల్లో మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల వచ్చేస్తాయి. ఆ మహిమ నేను కోరుకుంటున్నాను. యెహోవా మహిమ మీ మీద ఉదయించాలి, ప్రభు మహిమ ఉదయించాలి. యేసు నామములో అది అగ్ని రూపంలో ఉదయించబోతుందో, వెలుగు రూపంలో రాబోతుందో, లేకపోతే ప్రసన్న రూపంలో రాబోతుందో, యెహోవా మహిమ ఉదయించాలి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు మహిమతో దేవుడు సృష్టించాడు. కానీ ఆదాం పాపం చేసినప్పుడు ఆ మహిమ ఏం చేసిందంటే ఆదామును విడిచి వెళ్ళిపోయింది. అందుకొరకే బైబిల్ రాయబడి ఉంది, రోమాపత్రిక 3:24లో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు ఏం చేయాలంటే పొందలేకపోయారు. ఎప్పుడైతే ఆది మానవుడు పాపం చేశాడో అప్పుడు దేవుని యొక్క మహిమ ఆదామును హవ్వను విడిచి వెళ్ళిపోయింది. దేవదూతలు పాపం చేసి దేవుడికి లోబడకుండా పాపం చేసి వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు. ఆదాము పోగొట్టుకున్నాడు, హవ్వ పోగొట్టుకున్నారు. తర్వాత వచ్చిన తరవారందరూ పోగొట్టుకున్నారు. అనేక సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ మహిమ ఎక్కడ కనపడింది తెలుసా? ఆకాశ మండలంలో మేఘాల్లో కనపడింది. నిర్గమకాండ 16వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. అప్పుడు అహరోనును ఇశ్రాయేలును సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ అరణ్యంలో కనపడలేదు. అరణ్యం వైపు చూచారు కానీ యెహోవా మహిమ మాత్రం ఎక్కడ కనపడిందంటే మేఘాల్లో కనపడింది. ఈ మహిమ ఏం చేసింది తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పోషించకుండా వచ్చింది. మహిమ కనపడిన తర్వాత సనుకోవటం ప్రారంభించారు. అదే నిర్గమకాండ 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మాకు ఆహారం లేదు, ఎడారిలో మమ్మల్ని చంపేస్తున్నారంటే అప్పుడు దేవుని బిడ్డలారా 13వ వచనం 14, 15వ వచనం చూస్తే మన్నాను దేవుడు కురిపిస్తున్నాడు. మన్నా అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మత్తయి సువార్త 4:4లో రాయబడి ఉంది. నువ్వు ఆశీర్వదించబడటానికి దేవుడు నిర్ణయించిన మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం నువ్వు నడుచుకుంటా వస్తే అద్భుతంగా నువ్వు ఆశీర్వదించబడతావు, అందరిలో నువ్వు హెచ్చించబడతావు.
అందరిలో నువ్వు కోల్పోయిన వాటన్నిటి తిరిగి ఇచ్చి నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. అందరిలో ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ తల పైకెత్తుకులాగా దేవుడు చేస్తాడు. రెండవదిగా ఆ మేఘాల కనపడిన మహిమ తర్వాత దూరంగా ఉన్న ప్రజలు ప్రభుకి ఇంకా దగ్గర అవ్వకొలది మహిమ కూడా దగ్గర అవుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? సీనాయి కొండ మీదకి వచ్చింది మహిమ. నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉన్నాయి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఇప్పుడు 34 నిర్గమకాండం 34:1 చూస్తే ఆ మహిమ ఎక్కడైతే కనబడిందో అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. దేవుని మహిమతో ఎవడైతే నింపబడుతున్నాడో, మహిమ చేత ఆవరించబడుతున్నాడో వాడు దేవుని స్వరం వింటాడు. ఒక్కసారి దేవుని స్వరం వింటే అవి నిన్ను బ్రతికిస్తాయి. ఒక్కసారి దేవుని స్వరం వినపడితే అవి నిన్ను స్వస్థపరుస్తాయి. ఒక్కసారి దేవుని స్వరం వింటే నిన్ను బలపరుస్తాయి. ఒక్కసారి దేవుని స్వరం వింటే నిన్ను విడుదల పొందుతాయి. ఒక్కసారి నీ గురించి దేవుడు మాట్లాడితే బంధకాలు తెగిపోతాయి, శాపాలు విరిగిపోతాయి, సాతాను క్రియలు లయమైపోతాయి. దేవుని స్వరం వింటే అదే మీ జీవితానికి ఆశీర్వాదం అయిపోతాయి. అది వినాలంటే మహిమ మిమ్మల్ని కప్పాలండి. దేవుని మహిమ సీనాయి కొండల కనపడిన అదే మహిమ మిమ్మల్ని ఆవరించాలి. మూడవదిగా ఆ మహిమ ఏం చేసింది తెలుసా? ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చింది. నిర్గమకాండం 40:35 యెహోవా తేజస్సు మందిరాన్ని నింపింది, ప్రత్యక్ష గూడారంలోనికి దిగి వచ్చేసింది. ఈ ప్రత్యక్ష గూడారంలో మహిమ నిన్ను ఆవరించిందంటే నువ్వు దేవునికి సేవ చేసే సేవకుడుగా సేవకురాలు అయిపోతావు. మనందరినీ ప్రభు రక్తంలో కడిగారంట. ఎందుకు అనుకుంటున్నారు? అతన్ని సేవించడానికి కోసం. సేవలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో దేవునికి చేసే సేవ, రెండవదేమో దేవుని కొరకు చేసే సేవ. నువ్వు దేవుని ఆరాధించటం, వ్యక్తిగతంగా ఆరాధించటం దేవునికి చేసే సేవ. నువ్వు అనేకులకు సువార్త ప్రకటించటం దేవుని కొరకు చేసే సేవ. ఇప్పుడు ఆ మహిమ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీలో ఉండాలంటే మీ పక్కన ఉంటుందా, మీ వెనకాల ఉంటుందా, లేకపోతే ముందు ఉంటుందా అంటే మీ లోపల ఉంటుందని నేను చెప్పగలుగుతాను. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యేసు క్రీస్తులో కనబడిన మహిమ తండ్రికి సమానంగా ఉందంట. కృపా సత్య సంపూర్ణుడై మనలో ఆయన వాసం చేయను, మహిమానతుడై కనబడ్డాడు. ఆ మహిమ తండ్రికి సమానమైన మహిమ కనబడింది. రక్షణ పొందిన వారిలో యేసు ఎక్కడ ఉన్నారు? వారిలో ఉన్నారు, మనలో ఉంది. యేసు ఎవరెవరు హృదయంలో ఉన్నారంటే వాళ్ళందరిలో యేసులో ఉన్న మహిమ. యేసులో ఉన్న మహిమ మనల్ని పరిశుద్ధపరుస్తాయి. యేసులో ఉన్న మహిమ ప్రతి అవసరాలు తీరుస్తాయి. ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడి ఉంది, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి, ఆత్మీయంగా భూసంబంధంగా. ఇప్పుడు యేసు నీలోనికి వస్తే ఏమొచ్చినట్లు లెక్క? మహిమ వచ్చినట్లు లెక్క, నీకు విడుదల వచ్చినట్లు లెక్క, నీకు ఆశీర్వాదం వచ్చినట్లు లెక్క, నీకు దీవెన వచ్చినట్లు లెక్క. ఇది ఈరోజు జరగాలంటే పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి ఇప్పుడే నీ మహిమ దిగి రావాలని ప్రార్థిస్తున్నాను. పరలోక మహిమ ఇప్పుడే తాకనగాక. దేవునికి అగ్ని, దేవునికి అభిషేకం ఇప్పుడే దిగినగాక. డాడీ మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, యేసు నామములో శుద్ధీకరించండి. యేసు నామములో మహిమ అగ్నిలాగా మహిమ దిగి వచ్చినగాక, విడుదల వచ్చినగాక, అద్భుతం జరిగినగాక, దైవిక ప్రసన్నత దిగినగాక, మహిమ మన చుట్టూ ఆవరించినగాక. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.